ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. 24 గంటల పాటు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. రేపు శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందుబాటులో ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు విస్తారంగా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తున్నారు? తగిన ఏర్పాట్లు ఏం చేశారు? అంటే సాయిరామ్, ఏదైతే గత మంగళవారం నుంచి కూడా వర్షాలు అయితే విస్తారంగా కూడా ఏపీలో కురుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా కూడా మంగళవారం కురిసినటువంటి జస్ట్ ఒక 12 అవర్స్ కురిసిన వర్షం ఏదైతే క్లౌడ్ బ్లాస్ట్ లెవెల్లో కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా కూడా గుంటూరు జిల్లా అయితే మాత్రం అతలాకుతలమైందని తెలుసుకోవచ్చు. అదేవిధంగా కూడా కృష్ణా జిల్లా అయితే ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా కూడా మరి ఒక 2 రోజుల పాటు అంటే 45 గంటల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఐఎండీ అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక ఈ రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా కూడా పోలీస్ సిబ్బంది కానీ తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పటికైతే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ వర్ష ప్రభావం అయితే మాత్రం కృష్ణా, అదేవిధంగా కూడా ఏలూరు సంబంధించి అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఏలూరులో కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఖచ్చితంగా గత ఏడాది ఆగస్టు నాడు పెద్ద ఎత్తున కూడా కృష్ణానదికి వరద వచ్చినటువంటి సందర్భంలో 10 లక్షల క్యూసెక్ల వాటర్ ఒకేసారిగా కూడా ఫ్లో అయినటువంటి సందర్భంలో బుడమేరు వాగు పొంగటం, అదేవిధంగా కూడా విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద నీటితో ముంచేయడంతో కూడా ఒక్కసారి ఎప్పుడు చరిత్రలో లేని విధంగా కూడా బెంబేలెత్తినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఖచ్చితంగా ఆగస్టు నెల, అదేవిధంగా కూడా ఇప్పటికే 5 లక్షల క్యూసెక్ల వాటర్ని స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ని అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి 70 గేట్ల నుంచి కూడా ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరింతగా కూడా ఒక్కసారిగా కూడా ఈ వరద నీరు విజృంభిస్తుందేమో అని చెప్పి ప్రజలైతే మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన ఇక కృష్ణానదికి సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితుల్లో శ్రీశైలము, అదేవిధంగా కూడా నాగార్జున సాగర్ డ్యామ్ అయితే పూర్తి స్థాయిలో కూడా నిండుకుండలా మారిపోయినాయి. ఇప్పటికే అక్కడ 590 అడుగుల ఎత్తు వాటర్ కెపాసిటీ ఉంటే 590 అడుగులు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా డిశ్చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇక్కడ ఏదైతే గుంటూరు, కృష్ణాకి సంబంధించినటువంటి పులిచింతల ప్రాజెక్టు ఉందో ఆ పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆ పులిచింతల ప్రాజెక్టు నిండిపోవడంతో ఆ గేట్లన్నీ కూడా గేట్లు ఎత్తివేయడంతో ఆ వాటరు, అదేవిధంగా కూడా నాగార్జున సాగర్ కృష్ణానది నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్ళినటువంటి నేపథ్యంతో అక్కడైతే మాత్రం ఉన్నటువంటి 70 గేట్లు కూడా ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరింతగా కూడా అంటే 2 రోజుల పాటు వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కనుక ఒకవేళ విస్తారంగా వర్షాలు కురిసినట్టయితే మాత్రం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. ఇప్పటికే యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణానదికి సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ బుడమేరు వాగు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బుడమేరు వాగుకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకైతే మాత్రం రెవెన్యూ అధికారులు అయితే మాత్రం అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే కృష్ణా జిల్లాకి సంబంధించి అనేక ప్రాంతాలతో కూడా ఈ వరద ఉద్ధృతి కారణంగా కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 9 ప్రాంతాలకి ఈ విజయవాడతో రాకపోకలు కట్టయినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. నిన్న జస్ట్ కొద్దిగా ఒక 8 గంటలు కురిసినటువంటి వర్షానికే విజయవాడ అతలాకుతలంగా మారినటువంటి పరిస్థితి. అక్కడ విజయవాడకి సంబంధించి టౌన్లోనే ముగ్గురు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే గుంటూరుకి సంబంధించి గుంటూరులో కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో కూడా 2 మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ
సంబంధించి కానీ కలెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ రాబోయేటువంటి ఏదైతే వర్షం ఒకవేళ ఉధృతంగా వచ్చిన పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ఒక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి అక్కడిక్కడ అలర్ట్ అయితే అవుతున్న పరిస్థితి అయితే కనపడింది. యాక్చువల్గా ఏదైతే బుడమేరు వాక్కు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు. అలాగే అక్కడ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక ఏలూరుని కనుక చూసుకున్నట్లయితే ఏలూరు ప్రాంతం ఏదైతే ఉందో ఏలూరుకి సంబంధించి ఏలూరు జిల్లాకి సంబంధించి విస్తారంగా వర్షాలు పడేటువంటి నేపథ్యం, అది కూడా ఆరెంజ్ అలర్ట్ వచ్చినటువంటి జారీ చేసినటువంటి నేపథ్యంలో మాత్రం ప్రధానంగా ఏలూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పూర్తి స్థాయిలో కూడా ఎదుర్కొనేందుకు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అయితే సిద్ధపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వర్ష ప్రభావం అంటే ఒక్కసారిగా కూడా వర్షం మామూలుగా కురవకుండా ఒకేసారి క్లౌడ్ బ్లాస్ట్ రేంజ్లో కురుస్తున్నటువంటి నేపథ్యంలో నష్టం అనే తీవ్రత మాత్రం చాలా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే కురిసినటువంటి గత 2 రోజుల నుంచి కురిసిన వర్షం కారణంగా కూడా రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడే 40,000 హెక్టార్లలో అయితే కృష్ణా జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ 40,000 హెక్టార్లో అయితే మాత్రం పంట దెబ్బతిన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయేటువంటి ఈ 2 రోజుల్లో వచ్చేటువంటి ఈ వాతావరణ ప్రభావంతో వచ్చేటువంటి వర్షాల కారణంగా కూడా వచ్చేటువంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవడానికి అయితే మాత్రం యంత్రాంగం సిద్ధమైనట్లుగా కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.